0. Place your hands on your eyes. రెండు చేతులు కలం పెట్టుకుంటూ 3, 2, 1, 0. Laps to meditation. Very good. Wonderful, friends. Very good. Happy to see you all. Good, friends. So good. సో హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ బాగా జరిగింది. గుడ్. సో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దామా, వెళ్దామా? డార్క్ రూమ్స్ వచ్చేసేసి అక్కడ అటువైపు వస్తాయి, అటువైపు అని మన మెడిటేషన్ రూమ్స్ వస్తాయి. తర్వాత ఇక్కడేమో ఇక్కడ కిచెన్ డైనింగ్ ఇక్కడ ఉంటుంది, మధ్యలో కొంచెం ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఎనీ 24 మెడిటేషన్ రూమ్స్ అండి, అప్రాక్సిమేట్గా 24, 11 ప్లస్ 3, 24 మెడిటేషన్ రూమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, వండర్ఫుల్. నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరం కూడా భూమాతో చక్కటి కనెక్షన్ ఫీల్ అవుతున్నాం. అండ్ ఎంత తిప్పమంటారా? ఏమంటారని వేడిగా ఉన్నట్టు చూసుకో. దీపిక గారు అండ్ మమ్మీ ఇద్దరు. సుజాత గారు నెక్స్ట్. అసలు వాష్ చేసుకున్నాను వాటర్తో. దీప్తిగా
हाँ. सचिन, हाँ, पवन एंड सचिन. हाँ, विजय सागर. Yes, and विजय सागर. अंदर तर्पण వెరీ గుడ్ ఫ్రెండ్స్, అందరం రౌండ్గా ఉంది. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. కమ్ క్లోజర్ అండ్ కనెక్షన్ విత్ ద మదర్ ఎర్త్. ఫీల్ దట్ యువర్ మెడిటేషన్ సెంటర్ ఈజ్ అమేజింగ్లీ స్టార్టెడ్. అండ్ చక్కగా మెడిటేషన్ సెంటర్ ద్వారా ఎంతోమందికి మరి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందుతున్నారు అని మనం కనెక్ట్ అవుతూ ఆ ఏకత్వంతో ఒక లాస్ట్ 4 minutes చక్కగా మనం చెప్పులు లేకుండా కూడా ఉంచున్నాం. భూమాతతో కనెక్షన్ అవుతూ ఫీల్ అవుతూ, ప్రకృతితో, విశ్వమంతటితో కనెక్ట్ అవుతూ లాస్ట్ 2 minutes, లాస్ట్ 1 minute అందరు హైట్ అండ్ ఇస్తూ మరి ఆ ఎనర్జీస్ని షేర్ అండ్ రిసీవ్ అండ్ మల్టిప్లై అండ్ వన్నెస్తో కనెక్ట్ అవుతూ లాస్ట్ 30 seconds. Twenty seconds, 10 seconds, 3, 2, 1, 0. మన ఆనందాన్ని కూడా పంచుతాం. Sharing our ananda to our body cells, then to the group and to the mother earth and to the universe, total universe. Okay, inhale, share. ఒక కాన్సెప్ట్ వినండి ఫ్రెండ్స్. ధ్యాన స్థితిలోనే కంటిన్యూ చేసే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఒక కాన్సెప్ట్ విందాము. వినే ముందు ఒకసారి సర్వే జన చెప్దాం. ఓకే, నేను చెప్పాక మీరు రిపీట్ చేయండి. చేతుల్ని హైట్ అండ్ పోస్చర్లో పెట్టుకుని కీప్ యూర్ హ్యాండ్స్ ఇన్ హైట్ అండ్ పోస్చర్. मैं सर्वे जना कहने के बाद आप सर्वे जना कहना.
సర్వే జనా సుఖినో భవంతు. సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్తా భవంతు. నమస్కార ముద్ర. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి. ఫీల్ ద శాంతి ఫ్యూ సెకండ్స్. లోపల బయట అంతటా శాంతి. థ్యాంక్ యూ. సో సర్వే జన చెప్పడం వల్ల మనకు మనలోంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ సర్వే జన అనే కాన్సెప్ట్కి ఒకసారి క్లాప్స్ కొడదాం. చాలా దానికన్నా కానీ కోటి రేట్లు గొప్పది ఏంటి? ఏకత్వం. ఓకే, ఏకత్వంతో ఎవరైతే కనెక్ట్ కాలేకపోతారో వాళ్ళకు సర్వే జన ఇంపార్టెంట్. ఓకే, ఎప్పుడైనా మనము గ్రాటిట్యూడ్ చాలా మంచిది, కృతజ్ఞతా భావం. దానికన్నా కోటి రేట్లు ఏకత్వం అనేది గొప్పదన్నమాట. ఓకే, సో మరి ఆ ఏకత్వాన్ని అందరికీ అనుభవం రావడానికి ఎంతో ధ్యానము అవసరం ఉంటుంది. మరి ఆ ధ్యానము చేసేందుకు ఈ సెంటర్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందన్నమాట. ఓకే, సో సెంటర్కి మనం స్టార్ట్ చేస్తున్నాము. అంటే బిగినింగ్ భూమి పూజ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే ప్రపంచంలో మరి ఎన్నో ఉన్నా కానీ మన మనిషి జీవితంలో ఏంటంటే సాడ్నెస్ అనేది, ఏదో టెన్షన్ అనేది, ఏదో భయంగా బతుకులు, ఇదంతా చేసేటప్పుడు ఏ పని చేసినా ఏదో తప్పు చేస్తున్నామన్న భావనతో రకరకాలుగా అందరూ కూడా కంప్లీట్గా 100% హ్యాపీనెస్ ప్రయారిటీ బేస్డ్ బతుకులు కాకుండా ఏదో అలా మేనేజ్ చేస్తాం, జీవితం అయిపోనిస్తే పర్వాలేదు అన్నట్టుగా వెళ్తున్నాం అన్నమాట. ఇది గమనించి ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే ఇంకేదో లేదు, మనము ఈ మ్యాక్సిమైజింగ్ ద హ్యాపీనెస్, ఈ విధంగా మనలోని సంతోషాన్ని పెంచుకుంటూ, మరి ఆ సంతోషం అనేది మనకు ఆనందం, అంటే ఆత్మలోని ఆనందంకి పరిచయం అవడానికి సంతోషం ఒక నియమంగా పెట్టారు పతంజలి గారికి ఒకసారి క్లాప్స్ కొడతాం. అలా సంతోషంగా ఉంటూ మళ్ళీ ఈ ఆనందాన్ని, అంటే ఎప్పుడు ఉండే ఆనందాన్ని పట్టుకుంటూ, అదే కాకుండా దాని నుంచి నెక్స్ట్ అది పట్టుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఏంటి, ఉన్నదంతా భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవడం అన్నమాట. ఇది దీని గురించి మనము సాధన చేస్తూనే ఉండాలి. ఓకే, సాధన మరి చేయడానికి ఎన్నో సాధన శిబిరాలు కేంద్రాలు ఉన్నా కానీ ఇక్కడ మరి ఇంకా ఫాస్ట్గా, ఓకే, ఇంకా చక్కగా వెళ్ళడానికి మన మెడిటేషన్లో కూడా ఒక ఫాస్ట్గా అంటే ఇది అఖండ ధ్యానం అనేది చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. చాలామంది ఒక్కోసారి కొన్ని ధ్యాన శిబిరాలు 10 days మెడిటేషన్కి వెళ్తుంటారు, డైలీ 10 hours కూడా చేస్తుంటారు. కానీ ఇక్కడ అంటే 24 గంటలు కూడా మనం ధ్యాన స్థితిలో మనం కళ్ళు మూసుకునే వీలైనంత వరకు ఉండం. 24 hours అవసరమైతే ఒక 10 సార్లు, అది కూడా ఒక 10 seconds గురించి 20 seconds గురించి ఓపెన్ చేయడం వీలైతే 24 hours ఉండి చేసుకునడం వల్ల, కళ్ళు మూసుకుని చేయడం వల్ల అంటే మనకు చాలా ప్రగతి ఫాస్ట్గా ఉంటుందని మన ఈ టెక్నాలజీని అందరికీ రావాలని మనం ఇక్కడ ఆ ఇంటెన్షన్. దీని ద్వారా 100 times స్పీడ్ ఉంటుందన్నమాట. ఫాస్టర్ ఎన్లైటన్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఫాస్టెస్ట్ ఎన్లైటన్మెంట్కి హృదయపూర్వకంగా క్లాప్స్ కొడుతూ ఓకే, థ్యాంక్ యూ. అందరు కూడా వచ్చి మరి మీ మెసేజెస్ కూడా ఇవ్వాలి అని స్టార్టింగ్ విత్ దిలీప్ సార్. గ్రాండ్ మాస్టర్ ప్రభు దచ్చిత్ గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ, గుడాకేశ అనేది నార్మల్ ధ్యానానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్సు లాంటిదంటే, ఈ డార్క్ రూమ్ మెడిటేషన్స్ అనేది అందులో నిరంతరం చీకటిలో అస్సలు కళ్ళు తెరవకుండా ధ్యానం చేస్తే ఎంత ఫాస్ట్గా ఎన్లైటన్మెంట్ వైపు పరుగులు పెట్టచ్చు అనేది ప్రబోధ్ మాస్టర్ చెప్పారు. మీరందరూ
దసరా నవరాత్రుల టైంలో కానీ, ఇప్పుడు హైదరాబాద్లో సంగారెడ్డిలో ఉన్న సెంటర్స్లో కానీ అలాంటి అనుభూతుల్ని చాలామంది పొందున్నారు. ఇది ఇలాంటి గుడాకేశ కానీ ఇలాంటి ఇప్పుడు ప్రబోధ్ మాస్టర్ ఎన్నో టెక్నిక్స్ తీసుకురావడం, కొంతమంది ఫిజికల్ భౌతిక శరీరంలో మార్పులు, ఫిజికల్ హెల్త్లో మార్పుల్ని బాగా అబ్జర్వ్ చేశారు. ఎంత హెల్త్ ఇంప్రూవ్మెంట్లు అవుతున్నాయి ఏంటనేది. కొంతమంది మానసిక శాంతిని అనుభవిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అనుభవిస్తున్నారు. అలానే ఆధ్యాత్మికంగా కూడా ఆత్మానుభూతులను ఎంతోమంది అనుభవిస్తున్నారు. వీటిని మరింత మందికి, ఎక్కువ మందికి సాధ్యమైనంత తొందరగా తీసుకెళ్ళటానికి డార్క్ రూమ్ మెడిటేషన్స్ సార్ చెప్పడం జరిగింది. భగవంతుడి దయ వల్ల తొందరగా మనం కంప్లీట్ చేసుకొని వాటిని నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఆ యొక్క ధ్యాన బీజాలు ఎంతోమంది మాస్టర్స్ మరి పెరిగి పెద్దయి జ్ఞానాలలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్తో మరి అందరికీ కూడా ఈ చక్కటి జ్ఞానంగా ముందుకు తీసుకువెళ్ళాలి. అందరూ ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందరూ తెలుసుకోవాలని మరి ఒక కొత్త కోణంలో న్యూ ఏజ్ స్పిరిచువాలిటీలోకి అనుగుణంగా మరి అనేక టెక్నిక్స్తో మనందరినీ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ విశ్వంలో ఉంది అంతా కూడా భగవంతుని తత్వమే. అయితే ఆ తత్వం తెలుసుకోవాలి అంటే గనక అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క అద్భుతమైనటువంటి సాధనతో, వారి యొక్క జ్ఞానంతో అందరికీ కూడా మరి ఎంతో చక్కటి మార్గాన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి గొప్ప ఏది తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకోక్కర్లేదో అలాంటి జ్ఞానమే ఈ యొక్క ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము. మనకి మరి ఈ యొక్క ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము తెలుసుకోవాలి అంటే ఎంతోమంది మహానుభావులు ఒక మార్ప మిలారప తీసుకుంటే మరి ఎలాంటి మన యొక్క స్థితి, మన యొక్క గత జన్మల యొక్క ఎలాంటి స్థితి ఉన్నా సరే కూడా మరి ఒక జన్మలోనే ఆ యొక్క బ్రహ్మజ్ఞానమును తెలుసుకోవచ్చు, అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళొచ్చు అనేటువంటి చాటి చెప్పినటువంటి మరి గొప్ప గురు శిష్యుల యొక్క జ్ఞానం మనందరికీ తెలుసు, మార్ప మిలారప. అలాగే మరి కనిపించేది మాత్రమే కాదు, కనిపించినది మరి ఎంతో ఉంది. ఈ యొక్క భౌతికమైనటువంటి జీవితంలో మనకి అన్నీ కూడా మన యొక్క అజ్ఞానానికి కారణం ఏంటి అంటే మనకి కనిపించిన దాని గురించి మనం తెలుసుకోలేకపోవడం. సో ఈ యొక్క భౌతిక చక్షువులకి కనిపించింది కాదు, ఇంకా ఈ భౌతిక చక్షువులకి కనిపించినది ఎంతో ఉంది. ఈ భౌతికమైనటువంటి చెవులకు వినిపించేది కాదు, ఈ భౌతిక చెవులకు మించినది తెలుసుకోవలసింది ఎంతో ఉంది. ఈ కనిపించనిది కాదు, మీ యొక్క ఆ యొక్క శక్తిని పెంచుకోవాలి అంటే సాధన చెయ్యాలి అని మరి ఒక మిర్దాద్, ఒక అత్యున్నతమైనటువంటి మరి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులు చెప్పేటువంటిది కూడా ఈ కేవలము ఈ భౌతికమైనటువంటిది మాత్రమే కాదు, కనిపించినది ఎంతో ఉంది. దానిని తెలుసుకోగలిగినప్పుడే మనకి సరి అయినటువంటి అవగాహన వస్తుంది. మనము మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతిలోకి అన్నీ కూడా అర్థమవుతాయి, అవగాహన పొందుతాము. సో సాధన చెయ్యండి అని చెప్పినటువంటి గొప్ప గురువు మిర్దాద్.
మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ యొక్క తెలుసుకోవాలి అంటే గనక మీ యొక్క విశ్వాసం అనేది ఎంతో గొప్పది. 1000 Seeds of Joyలో సాక్షాత్తు లక్ష్మీదేవి సరస్వతీదేవుల ఛానలింగ్ ద్వారా అమ్మ సాక్షాత్తు చెప్తున్నారు, స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ ద సైన్స్. సో మనకి ఈ సైన్స్కి, మన లాజికల్ మైండ్కి మించినది ఈ యొక్క ఆధ్యాత్మికత. సో ఎవరికి ఎంత విశ్వాసం ఉంటుందో అంత విశ్వాసముతో ఎవరికైతే ముందుకు అడుగు వేస్తారో వాళ్ళు దానికి అనుగుణంగా వారు ఆ యొక్క శక్తిని తీసుకుని ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు అని 1000 Seeds of Joyలో సాక్షాత్తు మరి ఆ దేవతల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. చూసారా, మనకి గురువులందరూ కూడా మనందరినీ కూడా ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో మనందరం కూడా దేవుళ్ళమే అని మన యొక్క ఈ యొక్క అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించడానికి మరి ఎంతోమంది గురువులు, ఎంతోమంది దేవతలు. అయితే మరి ఇదంతా మరి వినటం వరకు ఒక ఎత్తు అయితే కనుక దాన్ని ప్రాక్టికల్గా మనము ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక చక్కటి సజ్జన సాంగత్యం, ఒక చక్కటి మరి అనుభవజ్ఞులైనటువంటి ఒక గురువు సన్నిధిలో మనం వెళ్ళగలిగితే మరి ఎంతో అద్భుతంగా మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మనందరికీ తెలుసు, కానీ దానికి అనుగుణంగా మరి ఒక చక్కటి ప్లేస్ని మనందరికీ కూడా అందించి గంటలు గంటలు సాధన చేయండి. మరి ఇవన్నీ విషయాలు మరి తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే కనుక మరి వీటిని ఆచరించి ప్రాక్టికల్గా మనందరితో మరి ముందుకు నడిపించడానికి మరి ఈ గంటల గంటల సాధన అనేది ఎంతటి గొప్ప విషయం. మరి మనము ఇంటి దగ్గర కూర్చుంటే ఒక గంట కూర్చోగానే ఎప్పుడైపోతుందా టైం అని చూస్తూ ఉంటాం. మరి ఇంతటి మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ఎన్ని గంటల సాధన చేయాలి. మరి ఎవరికైతే ఈ యొక్క జ్ఞాన పిపాసకులు ఎవరైతే ఉన్నారో, మరి అసలైనటువంటి ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఎవరైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో, ఎవరికైతే మరి ఒక పూర్తి విశ్వాసం ఉంటుందో వారందరికీ కూడా ఈ సెంటర్ ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ హబ్గా మరి తయారై మనలో ఇక్కడికి వచ్చిన మరి వారందరికీ కూడా వారిలో ఉన్నటువంటి అజ్ఞానం పూర్తిగా తొలగించి, ఈ అజ్ఞానము తొలగాలి అంటే మరి ఎన్నో ఎన్నో జన్మలు ఎత్తాం మనందరం కూడా. మరి ఒక జన్మలోనే మరి హయ్యెస్ట్గా మనల్ని స్పీడ్లో నడిపించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు అందించినటువంటి ఒక గొప్ప సెంటరే ఈ యొక్క సెంటర్. మరి ఇలాంటి అద్భుతమైన సెంటర్ ఇక్కడికి రావడానికి సహకరించిన ఈ విశ్వానికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చిన వారందరిలో ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానం పూర్తిగా తొలగించి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ డివైన్ లైట్ని వెలిగించేటువంటి ఈ డివైన్ లైట్ సెంటర్స్ మరి రావడం మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సెంటర్స్ రావడానికి సహకరించినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మొట్టమొదటి రోజు ఈ భూమి పూజ సందర్భంగా ఒకసారి ఈ విశ్వంలో ఉన్నటువంటి దేవతలందరినీ ఆహ్వానించుకుందాం. చివరిగా ఒక 1 minute మెడిటేషన్లో కూర్చుందాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. ఈ స్థలంలో ఎప్పుడు ధ్యానం చేసినా హై ఎనర్జీస్. ఎందుకు అనేది నాకు ఇందాక కొబ్బరికాయ కొట్టినప్పుడు భూమాతకు ఒక్కసారి ప్రార్థించాను. మీ మీద మేము ఎరుక లేకుండా మోపే ఎన్నో అడుగులకి ఇదొక గురుదక్షిణ అనుకోండి, ఇంత మంచి ప్రాజెక్ట్ మీకోసం అనుకున్నప్పుడు నా అంతరాత్మనో భూమాతనో ఏదో ఒకటి ఇక్కడ ఎవరెవరు తిరిగారు నేను చెప్పలేను, కానీ రాబోయే కాలంలో ఎంతోమంది గురువులు, ఎంతోమంది యోగులు ఈ నేలపైన వారి పాదాలని మోపబోతున్నారు
అనేది నాకు మెసేజ్ వచ్చింది. సో అంతటి భూమిపైన మనము ఫ్యూచర్ చూడగలిగే ఈనాటి యోగులుగా మనం నిల్చున్నామంటే ఎంతో అదృష్టం చేసుకున్నాం. సో వచ్చిన మీ అందరికీ, రాకుండానే మీ ఎనర్జీస్ని మాకు వెనకేస్తున్న ఆన్లైన్ ఫ్రెండ్స్కి, అండ్ ఈ వీడియో ఫ్యూచర్లో చూసి ఎంతో తోడ్పడబోతున్న డిఫరెంట్ డోనర్స్కి అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఒక గురువు నోట ఏదన్నా వచ్చింది అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది అనే ఒక లెసన్ నాకు ఈ ప్రాజెక్ట్ నేర్పించింది. మా గురువు గారికి సొంత ఇల్లు కూడా లేదు. అలాంటిది ఒకే నెలలో ఆయన 2 కోరికలు, ఒకటి డార్క్ రూమ్ మెడిటేషన్ సెంటర్, అది కూడా ఒకటి కాదు 1,00,000. ఇంకొకటి ఒక ఆశ్రమం, గుడాకేశాకి ఒక ఆశ్రమం కూడా రావాలి అని కోరుకున్నప్పుడు నాలో మాయ అంత సీన్ లేదులే, అట్లా అంటారు, రావాలని రూల్ ఏం లేదు, వచ్చినప్పుడు చూద్దాము అన్నప్పుడు కొన్ని నెలల్లోనే మళ్ళీ ఒకే నెలలో 2 అనౌన్స్మెంట్స్. మరి ఎన్ని వానరులున్నా శ్రీరాముల వారు ఒక గుడాకేశుడైన ఒక హనుమంతుల వారిని పట్టుకొని ఒక హిస్టరీని క్రియేట్ చేసినట్టు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి, మరి అంతమందిలో వారే వెళ్ళి సీతమ్మ వారి దగ్గరికి తన జాడ కనుక్కోవడము. ఇప్పుడు గుడాకేశులు అంటే ఫస్ట్ 3 నేమ్స్లో వచ్చే ఒక నేమ్గా నిలిచిపోవడము, ఆ అదృష్టాన్ని దక్కించుకున్న హనుమంతుల వారి పేరే దిలీప్ సార్. సో అవర్ బిలవర్డ్ బ్రదర్ దిలీప్ సార్, మేము తోటి వార్నర్లుగా మేము చాలా నేర్చుకోవాలి ఆయన నుంచి. అండ్ ఎప్పుడు సైలెంట్గా ఉండి ఆయన నోరు ఇప్పితే మాకు ప్రబోధ్ సార్ ఎంత మంచిగా అనిపిస్తారో, ప్రదీప్ సార్ మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తారో, తన వాక్యాలు కూడా అంతే ముద్దుగా అనిపిస్తాయి, ఎంతో వాల్యుబుల్. బికాస్ సైలెన్స్ గివ్స్ పవర్ టు ద వర్డ్స్ అని ఆయన నుంచి మనం చెప్పుకోవచ్చు నిజంగా. సో వీఆర్ లెర్నింగ్ అ లాట్ ఫ్రమ్ యూ సార్. అండ్ ఒక గురువు నోటన వచ్చిందంటే ఇట్స్ డన్ ఆల్రెడీ. సో ఆయన ముందుకు రావడము, ఇంకెవరో ఆశ్రమం కోసమని ల్యాండ్ ఇవ్వడము, ఇవన్నీ మ్యాజికల్గా ఒకదాని తర్వాత ఒకటి అవ్వడం చూసి, దాని తర్వాత నేను నిజంగానే అంతా దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వారు ఏం చెప్పినా కూడా, ప్రదీప్ సార్ ఏం చెప్పినా కూడా, ఎవరి నోటిన ఏం చెప్పినా కూడా అది ఆల్రెడీ అయిపోయినట్టు ఊహించుకోవడం తప్ప నేను ఇంకేమీ సొంత తెలివి వాడట్లేదు. సో ఆ 1,00,000 సెంటర్స్ కూడా రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చేసాయి. అవి ఈ ఇంద్రియాలకి కనిపించడానికి సమయం మాత్రమే పట్టేది. అవి ఆల్రెడీ మన చుట్టూనే ఉన్నాయి ఇన్ నాన్ ఫిజికల్ ఫార్మాట్ ఇన్ ద పైప్ లైన్. సో ఒక్కసారి ఆ 1,00,000 సెంటర్స్కి, ఈ సెంటర్కి, ఆల్రెడీ ఉన్న 2 సెంటర్స్కి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ ఎంతోమంది యోగులు, గురువులు ప్రొడ్యూస్ అయ్యే ఆ సెంటర్స్కి ఆ విశ్వమాత వెనుక ఉండి మీకెందుకు నాన్న అని చెప్పి మేనిఫెస్ట్ చేపించుకుంటుంది తల్లిలాగా. మరి ఇందాక మేడం అడ్డంకులు రాకుండా అన్నారు. నాకు తెలిసి అడ్డంకులు రావాలి, వస్తాయి. ఎంత ఎక్కువ మాయ ఉంటే అంత బెటర్ ప్రాజెక్ట్ అని నా నమ్మకం. బికాజ్ మాయ ఇస్ నథింగ్ బట్ ఎదుగుదల, నేర్చుకోవడానికే ఇస్తుంది. సో ఫిల్మ్ నగర్లో ఒక 3 డార్క్ రూమ్స్ ఉన్న సెంటర్ పెడితే ఎన్ని అడ్డంకులు, లేకపోతే ఎంత లెర్నింగ్స్, ఎంత మాయనో నేను చూశాను. మరి ఇక్కడ 24 రూమ్స్, అందరిని అకామిడేట్ చేసే మళ్ళీ డార్మిటరీ సెంటర్, మళ్ళీ బాత్రూమ్స్, సేవ వాళ్ళకి అందరికీ ఇంత పెద్ద సెంటర్. నేను నైట్ కూడా గూగుల్ చేశానండి, ఇండియాలో ఇలాంటి ఈ స్థాయిలో ఇంత ప్లాన్డ్ డార్క్ రూమ్ సెంటర్ అనేది ఇప్పటివరకు లేదు. సో వీ షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్. ఏమో రాత్రి నుంచి ఈ లోపల ఏమైనా మేనిఫెస్ట్ అయ్యి ఉంటే చెప్పలేం, కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ డార్క్ రూమ్ అని మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఇటుక డొనేట్ చేసే వాళ్ళు కూడా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు దట్ వీవర్ బిహైండ్ ఇట్ అని చెప్పేసి. సో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చాలా పాతగా అయిపోబోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానందమే రాబోయే గ్రేట్ కమోడిటీస్. అండ్ మన సంతోషం, ఆనందం, బ్రహ్మానందమే రాబోయే కాలంలో గ్రేట్ కరెన్సీస్. ఈ మ్యాన్మేడ్ మనీకి కాదు వాల్యూ, ఆ యూనివర్సల్ మనీకి వాల్యూ అపారంగా పెరగబోతుంది. దాంట్లో మనము కలిసి ఒక్కొక్క ఇటుక పెట్టి మనం దాన్ని ఇంత ప్రేమతో డెవలప్ చేస్తున్నామంటే అది జస్ట్ అలాంటి ఎనర్జీ కోసమే కాదు, మనీ వేసేవాళ్ళు మనీ, సేవ చేసేవాళ్ళు సేవని, మరి ఇక్కడ సాధన చేసి ఎనర్జీస్ పెంచే వాళ్ళు దాన్ని, మీరు ఎలా ఏం తోడ్పడినా, ఎలాంటి డొనేషన్ వేసినా ఆ విశ్వమాతకే అని గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎంతో ప్రేమగా
లాలించి ఆడించి తల్లి గర్భంలో ఉన్నంత సేఫ్టీని ఇక్కడ క్రియేట్ చేయబడుతున్నారు. సో ఇక్కడ 24 రూమ్స్ కాదు, నా ప్రకారం 24 తల్లి గర్భాలని మనం క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఆ ఒక తల్లి గర్భం నేను గ్యారంటీగా ఫిల్మ్ నగర్లో ఉన్న తమసోమ జ్యోతిర్గమయ సెంటర్ తరపు నుంచి ఒక రూమ్కి అయ్యే ఖర్చు నేను ఈ రోజే యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ప్రామిసింగ్ దట్ మా తరపున విత్ ద పర్మిషన్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ డోనర్స్ నేను చెప్పబోతున్నాను, ఒక రూమ్ మన తరపున చేపిద్దాము. అట్లా ఎవరు వాళ్ళ ఇష్టం ఉన్న అన్ని రూమ్స్ వాగ్దానం చేసుకోండి. అండ్ ఎవ్రీ వన్ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అదృష్టాన్ని ఇచ్చిన గురుశక్తికి అండ్ ఈ మొత్తం ప్రాజెక్ట్ చేయాలనే సంకల్పం క్రియేట్ చేసిన విశ్వమాతకి థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితంలో ఎంతోమంది కలుస్తుంటారు. అయితే ఇంతవరకు నా జీవితంలో నేను ఎంతోమంది గురువులను కానీ ఎంతోమంది ఫ్రెండ్స్ కానీ ఎంతోమందిని కలిసినప్పటికీ ఒక్కరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు అంటే అది మీకు కూడా తెలిసి ఉంటుంది, నేను చెప్పనవసరం లేదు. సో ప్రబోధ్ గారికి గట్టిగా చెప్పట్లో. నెక్స్ట్, ప్రతి ఒక్కరికి ఒక క్వాలిటీ ఉంటుంది. అయితే ఎవరికి ఏ క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని మరింత ముందుకి, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో హై స్పీడ్లో తీసుకెళ్ళే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తే ప్రదీప్. ఒకసారి గట్టిగా చెప్పట్లో. ఇంకా దిలీప్ గురించి నాకేం తెలియదు, బట్ అయితే ప్రబోధ్ గారు చెప్పినంత మాత్రాన తన యొక్క ఉత్సాహం కానీ అద్భుతంగా ఈ భూమాతకు కానీ అందరికీ ఎంతో గొప్పగా సేవను అందించడానికి తన ల్యాండ్ని ఇట్లాంటి అద్భుతమైనటువంటి తను కూడా చెప్పారు, ఎంతో ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ వచ్చే అట్లాంటిది ఇప్పటి వరకు లేదని. ఎందుకంటే డార్క్ రూమ్స్ అనేవి ఇవన్నీ కొత్తది కాబట్టి, సో ఇట్లాంటి వాటికి తన ల్యాండ్స్లో చెయ్యాలి అని చాలా ముందుకు వచ్చారు. కాబట్టి నాకైతే పరిచయం లేకపోయినా ప్రబోధ్ ద్వారా విన్నాను కాబట్టి గట్టిగా దిలీప్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. సో మనం ఇంతవరకు ధ్యానం అంటే చేస్తున్నాం, కానీ ఫ్యూచర్లో ఇట్లాంటి సెంటర్స్లో రేయంబగలు అద్భుతమైనటువంటి సాధన చేసుకోవడానికైనా ఎన్విరాన్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుంటుంది. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ రావడం అనేది, ఇది కూడా మన కళ్ళ ముందర జరగడం అనేది మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. సో ఇట్లాంటి సెంటర్లో చక్కగా అందరూ ఫ్యూచర్లో బాగా అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్స్. గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ సార్కి, ప్రదీప్ సార్కి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. డార్క్ రూమ్ మెడిటేషన్, ఇన్నర్ లైట్ మెడిటేషన్ ద్వారా మనకి త్వరగా మనలో ఆలోచన రహిత స్థితి, యాస్ట్రల్ ట్రావెల్స్ జరగడం, మనలో ఫియర్స్ పోవడం, బ్రహ్మజ్ఞానము, బ్రహ్మానందం త్వరగా కలగడం, దానివల్ల ఈ టెక్నాలజీ వల్ల ఎంతోమందికి ఉపయోగం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే ఆశ్రమం ఉన్నప్పుడు చాలామంది వీలైనప్పుడల్లా వచ్చి చేసుకోవడానికి, ఫ్యామిలీతో సహా వచ్చి చేసుకోవడానికి, అందరికీ ఈజీగా మనం ఎన్లైటన్ కావడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. నా పేరు విద్యాసాగర్. నేను 6 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. నా పేరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో కాగ్నిజెంట్ అనే కంపెనీలో చేస్తున్నాను. గుడాకేశ 3-4 years నుంచి చేస్తున్నాను. గుడాకేశ వల్ల నేను ఎనర్జీ పట్ల అవగాహన తెచ్చుకున్నాను. దానివల్ల నాలో ఆనందము, నాలో భయాలు అన్ని ఫియర్స్ అన్నీ నిదానంగా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తున్నాయి. నేను బ్రహ్మానంద స్థితి కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టు బి హియర్ అండ్ ఆన్లైన్. ఎస్, అందరూ కూడా గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకున్న ప్రపోజర్ సంకల్పానికి వేసిన మొదటి మెట్టు ఇది. ఇప్పటి నుంచో సార్ అనుకున్న ప్రాజెక్ట్ డార్క్ రూమ్ చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ అనేవి డార్క్ రూమ్లో మన అందరికీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 24 బ్యూటిఫుల్ రూమ్స్ ఇక్కడ రాబోతున్నాయి. సో అందరూ కూడా చక్కగా యూటిలైజ్ చేసుకొని మనలో ఫాస్ట్ ట్రాక్ గ్రోత్ కోసం మన గుడాకేశ ఎలా అవుతుంది అంతకంటే ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్ ట్రాక్ కోసం ఈ డార్క్ రూమ్ సెంటర్ అనేది రాబోతుంది. సో తప్పనిసరిగా అందరూ కూడా ఈ సెంటర్ని యూటిలైజ్ చేసుకుని, అలాగే ఈ సెంటర్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన స్పాన్సర్స్ అందరూ కూడా
ఎవరు వాళ్ళు తోచినంత డొనేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. नमस्ते फ्रेंड्स, मैं शिल्पा हैदराबाद से। हाँ, यहाँ आके ये जगह का एक्सपीरियंस लेके इतना अच्छा लग रहा है, इतने हाई एनर्जीज़ है। और ये जस्ट बिकॉज ऑफ दिलीप सर हम ये एक्सपीरियंस कर पा रहे हैं कि उन्होंने गुड़ाकेशा को एक्सपीरियंस करके उन्होंने जो अपना योगदान दिया है, ये डोनेट करके ये अपना लैंड एंड 24 डार्क रूम्स बना रहे। इट्स अ वंडरफुल अपॉर्चुनिटी फॉर ऑल द गुड़ाकेशास एंड इवन नॉन गुड़ाकेशास। मैंने भी बहुत डार्क रूम्स कर लिए हैं और इसका जो अनुभव है बहुत ही अद्भुत अनुभव है। मैंने अपना जीवन बहुत ही फास्ट फॉरवर्ड ट्रैक पे जाते हुए देखा है और अनंत गहराई और अनंत शांति है इस डार्क रूम एक्सपीरियंस में। इनर लाइट जो हम कर रहे हैं, ये किसी को भी फास्ट ग्रो करना है इस लाइफ में। अभी जैसे दुनिया जा रही है फ्रेंड्स, हमें गति की ज़रूरत है, ज़रूर गति की ज़रूरत है। और 2026 तो बहुत ही ज़्यादा गति की ज़रूरत है और इस गतिशील एनवायरनमेंट में हमारा इनर भी हमें गतिशील करना है। मैंने ये डार्क रूम से अपना गति एक्सपीरियंस कर लिया है, आप भी ज़रूर इसे एक्सपीरियंस करें, इसे बिल्कुल भी मिस आउट ना करें। आप यहाँ पे आके ऐसे सोच रहे हैं कि हम नहीं कर पाएंगे, तो स्लोली डार्क रूम्स में आना स्टार्ट करिए। किसी भी तरीके से आप अपना योगदान दें, साधना करके, सेवा करके, आप अपना अबंडेंस देके, कैसे भी आप इससे जुड़े। क्यों जुड़ना है? क्योंकि जुड़ने से ही आप अपना स्टेप बाय स्टेप आगे जाते जाएंगे। कभी वहाँ पे बैठ के, जहाँ पे भी हो, वहाँ से बैठ के आपने डोनेशन कर लिया या प्रे भी कर लिया कि डार्क रूम्स और बढ़ने चाहिए, क्योंकि मास्टर का एक संकल्प है 1 लाख डार्क रूम्स चाहिए उन्होंने ऑल ओवर। सो अगर उसमें भी अपना योगदान दे दिया, आप देखेंगे कि स्लोली आपको गुरु शक्तिज गति देती जा रही है और कैसे आपके डार्क रूम्स तक आप आ जाएंगे और साधना करेंगे, आपकी गति बढ़ाएंगे, ये आपको पता भी नहीं चलेगा। ज़रूर डार्क रूम से जुड़िए आपकी गति प्राप्त करने के लिए। और मैं दिलीप सर का बार बार धन्यवाद करूँगी कि आपका ये योगदान बहुत ही दिल से हम सराहना करते हैं। और ये इंडियाज़ फर्स्ट डार्क रूम सेंटर है, इसके लिए गुड़ाकेशा को बहुत बहुत कॉन्ग्रेचुलेशंस, मास्टर को बहुत बहुत कॉन्ग्रेचुलेशंस कि आपका ये मिशन स्टार्ट हो गया है। वी आर वेरी लकी कि हम ये एक्सपीरियंस कर पा रहे हैं हमारे जीवन काल में। हम इस मोमेंट के भाग बने हैं। वी आर वेरी लकी एंड वी आर वेरी थैंकफुल गुरु शक्तिज। Gratitude, immense gratitude for this dark room. Thank you. ప్రదీప్ గారికి ఆత్మబంధువులందరికీ కూడా నమస్కారాలు. నేను 22 జాయిన్ అయిన గుడాకేశలో 22 నుంచి వస్తున్నాను. కానీ మొన్ననే తుంగొంటకి వెళ్ళినప్పుడు నాకు ఆనందం స్టార్ట్ అయ్యింది అక్కడేను. అంతవరకు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నేను సంగారెడ్డి వెళ్ళగానే ముందు ధ్యానం చేయడం ఏంటి, తర్వాత గురువు గారిని చూడడం ఏంటి, ఇంకా ఆనందం ఇంకా కంటిన్యూ అయిపోయింది. అది 2 సార్లు అయింది. ఇప్పుడు ఇక్కడ 11 రోజులు చేసిన తర్వాత కూడా అది ఇంకా పెరిగింది బాగాని. ఆ దీని మీద ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా ఆనందమును, గోల్డెన్ కలరు ఇవన్నీ కూడా కనిపించాయి. ఇది చాలా చాలా ఈ సెంటర్ పెరుగుతుందని నమ్మకంతో నాకు ఇంతవరకు వచ్చి అందరికీ सभी को आत्मवंदन। मेरा नाम सचिन है, मैं मुंबई से हूँ और मैं यहाँ पे हैदराबाद में पिछले 5-6 दिन से कुछ इवेंट्स के मतलब काम से आया था। और फिर जैसे मालूम पड़ा कि यहाँ पे ये भूमि पूजन का कार्यक्रम होने वाला है तो मैं बहुत खुश हो गया। और लकीली मुझे आज अटेंड करने का मौका मिला क्योंकि आज मैं फ्री हो गया था। सो सबसे पहले तो मैं अपने आपको बहुत सौभाग्यशाली समझता हूँ कि मुझे इस भूमि पूजन के प्रोग्राम में आने का मौका मिला। और यहाँ पे आके मैं जो फील कर पा रहा हूँ ये बात है कि
जैसे भी किसी भी वास्तु का निर्माण होता है, जैसे अभी हम लोग की साधना स्थली बनने जा रही है, तो मैंने एक गुरु के प्रवचन में सुना था कि किसी भी वास्तु का जब निर्माण होता है तभी आप उससे बस अटैच हो जाओगे अपने चित्त से, प्रार्थना से, अपने मन आत्मा से। तो जैसे ही उस वास्तु का निर्माण होता है वैसे ही आपकी भी ग्रोथ स्टार्ट हो जाती है उसके साथ साथ, मतलब उसको फील करना स्टार्ट कर सकते हो। तो वैसे हम लोग सबको एक अच्छा चांस मिला आज कि जैसे डे 1 से हम अभी इस वास्तु से जुड़ रहे हैं, तो जैसे इस वास्तु का निर्माण होगा वैसे हम लोग की भी एक स्पिरिचुअल ग्रोथ को हम एक्सपीरियंस करेंगे। तो सबके लिए आपको मैं प्रार्थना करूँगा कि आप किसी भी तरह से इस वास्तु से जुड़ जाइए, मन से, प्रार्थना से, जैसी भी आपकी क्षमता हो, और अपने ग्रोथ को एक्सपीरियंस करेंगे। थैंक्स, धन्यवाद। చిత్తూరు జిల్లా కాణిపాకం దగ్గర మా స్వగ్రామం, పుంగనూరులో నివాసము, మదనపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మొదటగా మన ప్రదీప్, ప్రబోధ్ మాస్టర్లకిద్దరికీ నా నమస్కారాలు. అదేవిధంగా వీళ్ళని పరిచయం చేసిన మహేష్కి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. 2012లో మన ప్రబోధ్ గారి క్లాస్ని మా ఊర్లో అంటే మా గార్డెన్లో పెట్టడం జరిగింది. బాగా ఒక 30 మంది 3 days పాటు చాలా చక్కగా ధ్యానం చేశారు. అక్కడే బిఎంఆర్ఏ కదా, అవంతా చెక్ చేశారనమాట. మన బాడీలో ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జరిగేటువంటి మార్పులు అక్కడ చాలా అద్భుతంగా చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు, సార్ అప్పుడు పెట్టారు చూడండి ప్రబోధ్ మాస్టర్ క్లాసు, మళ్ళీ ఒకసారి పెట్టిస్తే బాగుంటుంది సార్. ఫ్రూట్స్ మాత్రమే 3 days కంటిన్యూగా తినడము వలన బాడీలో చాలా చేంజెస్ వచ్చినాయి సార్ అని చెప్పి. 3 daysకి అంత చేంజ్ వస్తే ఇంకా చాలా ఏండ్లుగా ఇట్లా చేస్తూ ఉండే వాళ్ళకి ఎంత చేంజ్ ఉండాలా. ఇంకా గుడాకేశ గురించి నేను విన్నాను, అప్పుడప్పుడు సాధన చేసేవాడిని. ఇంకా డార్క్ రూమ్ అంటే మేము ఉండేదే డార్క్ ఏరియాలో, మాకు కరెంట్ కూడా లేదు, మేము అడవిలో ఉండాం. ఇది చెప్పాలంటే ఇది ఫార్వర్డ్ ఏరియా. కడతాల్లో కొబ్బరికాయ కొట్టే రోజు పక్కనే ఉన్నాం, సార్ పక్కనే, పత్రిజీ పక్కన. 27 సంవత్సరాలుగా సార్తో ప్రయాణం, పత్రిజీతో. అడవిలో అక్కడ పిరమిడ్లు వేశాను, కరెంట్ లేదు అక్కడ, చాలా చీకటి. ఆ చీకట్లోనే మేము ఉండేవాళ్ళం. నేను చదువుకున్నది కూడా అక్కడి నుంచే. అటువంటి ఏరియాలో ఉన్నాము. పగలంతా ఈగలు ఉంటాయని చెప్పి నెత్తికి ఒక టవల్ కళ్ళకు చుట్టేసి ధ్యానం చేసేవాడిని. మళ్ళీ ఏం చెప్పాడు, ఈ మాదిరిగా కళ్ళకు గంతలు కట్టుకొని ధ్యానం చేస్తే కూడా మంచిది అనేసి మహేష్. అదే ఇన్నేళ్ళుగా చేస్తూ ఉండేది నేను కూడా. అట్లా అని చెప్పినాను. ఎలాగైతే మీ ఎన్లైటన్ కావడానికి ఇది ఒక స్టెప్. కాబట్టి మనం ఏం చేస్తామో చిట్ట చివరి గమ్యం మాత్రం మనం ఎన్లైటన్ కావడమే. మనం ఎలాగైతే ఎన్లైటన్ కావాలని అనుకుంటున్నామో ఇటువంటి మాస్టర్స్ యొక్క సహకారము చాలా అవసరం. వీళ్ళని భూమి మీదకి పంపిస్తారు పైన ఉన్నటువంటి మాస్టర్సు మనలాంటి వాళ్లకు సహకరించేందుకు, మనం ఎదిగేదానికి. కాబట్టి ఇటువంటి స్థానంలో ఇట్లా ప్లాన్ చేసి ఇక్కడ డార్క్ రూమ్స్ పెట్టి చేయాలని చెప్పేసి. బ్లాక్ పిరమిడ్స్ గురించి నేను ఓషో దీంట్లో నేను విన్నాను, పత్రిసార్ ద్వారా కూడా విన్నాను నేను. ఎక్కడ మన పూణేలో పెట్టారు ఓషో ఆశ్రమంలో, అక్కడికి వెళ్ళాలయ్యా అని చెప్పి సార్ కూడా ఒకసారి వెళ్ళారు. అక్కడ నేను వెళ్ళలేకపోయాను ఆ రోజు. కాబట్టి ఇక్కడ డార్క్ రూము ఇక్కడికి రావడము మాకు కొంచెం దూరమే, కానీ ఈ డార్క్ రూమ్లు నేను కూడా అక్కడ చేసేస్తాను, మా ఊర్లో చేసుకుంటాను. కానీ మా వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, హైదరాబాద్లో ఉండే నా ఫ్రెండ్స్కి అందరికీ దీన్నే నేను సజెస్ట్ చేస్తాను. ఈ ఆశ్రమము అతి త్వరలో గొప్ప విఖ్యాతి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచాలని మనసారా కోరుకుంటూ, మీరు కూడా మా ఆశ్రమానికి క్లాస్ పెట్టినప్పుడు అందరూ రావాలని చెప్పేసి కోరుకుంటూ, థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్. గ్రాండ్ మాస్టర్కి ఇక్కడున్న ఇచ్చేసిన అందరికీ కూడా నమస్తే. చాలా ఆనందంగా ఉంది ఈరోజు భూమి పూజ చేసుకోవడం. వరల్డ్లో నంబర్ 1 ఫస్ట్ డార్క్ రూమ్ మెడిటేషన్ సెంటర్ మేమందరం కూడా వచ్చి దాంట్లో భాగస్వాములు కావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ డార్క్ రూమ్ మెడిటేషన్స్ అనేవి మేము గ్రాండ్ మాస్టర్ ద్వారా చాలా అంటే 20 మందితో స్టార్ట్ చేసి ఒక 1000 మంది వరకు చాలా వరకు ప్రోగ్రామ్స్ చేసాము. బట్ అప్పుడు మేము ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడికి అన్ని ప్లేసెస్కి వెళ్ళి
ఎంతమందికి వీలైతే అంతమందికి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ అందరికీ ఈ గొప్ప అవకాశాన్ని ఎంత సాధ్యమైతే అంత బెస్ట్గా ఇచ్చాము. సో అక్కడ పొందిన ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకొని అవన్నీ కూడా క్రాస్ చేస్తూ ఇక్కడ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్ అనమాట. అంటే ఇంకా ఏ చిన్నది కూడా మేము అక్కడ ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నీ కూడా ఇక్కడ ఓవర్కమ్ చేస్తూ దాన్ని అన్నీ కూడా ఇంకా బెస్ట్గా తీసుకెళ్ళాలని ఆ టెక్నాలజీ అంతా కూడా సారు దిలీప్ సార్తో కలిసి మాట్లాడుతూ ఇంకా నెక్స్ట్ లెవెల్లో అందరికీ ఇంకా ఈ గొప్పనైన అవకాశాన్ని విజ్డమ్ని వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము. సో దాంట్లో దిలీప్ సారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ మాస్టర్, ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు. అందరికీ ధన్యవాదాలు మాస్టర్. గురుశక్తికి ప్రణామాలు. నేను సంగారెడ్డి, నా పేరు జ్యోతి, అనంతపురం నుంచి వచ్చాను. నేను సంగారెడ్డిలో డార్క్ రూమ్ మెడిటేషన్ చేశాను. అక్కడ మంచి మంచి అనుభవాలని పొందాను. తర్వాత తమసోమ జ్యోతిర్గమయ సెంటర్లో కడతాలకి వెళ్ళకముందు ఒక 3 days ఇలా డార్క్ రూమ్ చేశాను. అయితే చాలాసార్లు హాస్టల్ ట్రావెల్ చేసి ఉన్నాను. అప్పుడు నాకు కొద్దిగా గుర్తుండడం జరిగింది. కానీ డార్క్ రూమ్ చేస్తున్నప్పుడు హాస్టల్ ట్రావెల్లో అక్కడ ఏవేవి చూస్తున్నాను, తర్వాత అక్కడ నేనేం చేస్తున్నాను, ఇంకా ఎరుక అనేది నేను చాలా బాగా అనుభవం పొందాను. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో డార్క్ రూమ్లో మనం ఏదైతే పొందాలి అని అనుకుంటున్నామో డార్క్ రూమ్ సాధన చేయడం ద్వారా మనం తొందరగా పొందొచ్చు అని. దీప్తి మేడం అన్నట్టు ఆ డార్క్ రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అమ్మలా దీప్తి మేడం సేవ చేశారు, థ్యాంక్ యూ. అయితే నాకు అప్పుడు అనిపించింది, ఒకసారి భయం వేసింది, అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నాను, మొత్తం చీకటిగా ఉంది అని అనుకున్నాను. తర్వాత నాకు ఒకటి అనిపించింది, తల్లి గర్భంలో ఉన్నావు, నీకెందుకు భయము అని. ఓకే, తర్వాత చేసుకున్నాను. మళ్ళీ అనుకున్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను అని. అలా అనుకొని మెడిటేషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, నీతో పాటు గురువు ఉన్నారు అనుకో, ఎందుకు ఒక్కదాన్నే ఉన్నావు అనుకుంటున్నావు అని అనుకున్నాను. మెడిటేషన్ స్టార్ట్ చేశాను. చేస్తున్నప్పుడు నాకు అక్కడున్న ఆసనం మీద సార్ కనిపించారు. నేను షాక్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపించింది. నాకు అప్పుడు అర్థమైంది, మనతో మనం మాత్రమే లేము, మన గురువు ప్రతి క్షణం ఉన్నారు అని. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా చేసుకున్నాను. సో మనం తొందరగా ఎదగడానికి వస్తున్న ఈ డార్క్ రూమ్ సెంటర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఇక్కడ ఒకటి అనిపించింది ఏంటంటే, ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ సంపూర్ణమైన శ్రద్ధ, ఆత్మవిశ్వాసం పొంది అందరూ బ్రహ్మలుగా ఎదగాలి అని అనిపించింది. అందరికీ థ్యాంక్స్ మాస్టర్. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, దిలీప్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అచ్యుత గారికి కృతజ్ఞతలు. సామ్రాజ్యాధినేత ఎందుకన్నా అంటే, దేశానికి సరిహద్దులు ఉంటాయి కదా, సామ్రాజ్యం విస్తరిస్తూ పోతుంటుంది. సో గుడాకేశ అనేది కూడా అటువంటి సామ్రాజ్యమే కాబట్టి అలా అనడం జరిగింది. ఈ సామ్రాజ్యానికి రాజధానిగా ఈ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి దిలీప్ సార్ గారికి కృతజ్ఞతలు. ఈ గుడాకేశ ఆర్గనైజేషన్కి 24 గంటలు బ్యాక్ సపోర్ట్ ఉండే ప్రదీప్ సార్కి కృతజ్ఞతలు. ఇందాక భూమి పూజ జరిగేటప్పుడు అనిపించింది, ఇక్కడికి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే అని. కానీ ఆన్లైన్లో చూసేవాళ్ళు కుళ్ళుకోవద్దు, మీరందరూ కూడా మాతోటే ఉన్నారు. ఇంకోటి, నాకు హాస్టల్ మాస్టర్స్ చాలామంది బ్లెస్ చేస్తున్నట్టు అనిపించింది ఇందాక. సో అందరికీ ధన్యవాదాలు. ఈ సృష్టిలో ప్రతిదీ మనదే అనుకుంటే అన్నీ మనే, ఏది శాశ్వతం కాదనుకుంటే కాదు. సో వచ్చే సంవత్సరం మనదే, వెళ్ళే సంవత్సరము మనదే. సో అన్ని ఏకత్వానే. అందుకని 2025వ సంవత్సరం వెళ్ళిపోతూ మనకి ఒక డార్క్ రూమ్ సెంటర్ని ఇచ్చి ఇంకో అతిపెద్ద డార్క్ రూమ్ సెంటర్కి భూమి పూజ జరిగించే
అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ సంవత్సరానికి ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం ఇదే ప్లేస్లో మనం డార్క్ రూమ్ ప్రారంభించి మొదలు పెడుతున్నాం. అందుకు ఆ సంవత్సరానికి కూడా కృతజ్ఞతలు. సో ఈ డార్క్ రూమ్ అనేది నేను ఒక హాఫ్ డే మాత్రమే చేయడం జరిగింది. అది చేసిన తర్వాత ఆ ఎనర్జీ ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలిసింది. సో అటువంటి ఈ డార్క్ రూమ్ సెంటర్ అతిపెద్ద డార్క్ రూమ్ సెంటర్గా విస్తరించి మనందరికీ ముందు ముందు ఎన్నో డార్క్ రూమ్ సెంటర్స్ అయ్యేందుకు బలపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడాకేశ అన్న పదం మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానులు తన శిష్యుడైనటువంటి అర్జున వారితో అంటారు. గుడాకేశ అంటే దాంట్లో ఫస్ట్ గుడ అంటే నిద్ర జయించిన వాడు అనమాట, కేశ అంటే జయించిన వాడు అంటే ఈశ్వరుడు అనమాట. అటువంటి దీన్ని మనకి బోధిస్తున్నటువంటి, ఎంతో ఎక్స్పీరియన్స్ చేసి బోధిస్తున్నటువంటి మన మాస్టర్ గారికి మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అటువంటిది మనకి మొట్టమొదటిసారిగా ఇక్కడ స్థలం ఇచ్చి దీన్ని మొత్తం ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన దిలీప్ సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. అన్నిటికీ ముందుండి మొత్తం ఇష్యూస్ సాల్వ్ చేసేదాకా నాతో పాటు నాకన్నా ఎక్కువ కష్టపడింది మా రాంబాబు సార్ అండ్ సందీప్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ సొంత పనిలాగా రోజు పొద్దున రాత్రి కొన్ని పనులు ఎలా ఉంటాయంటే మనం అక్కడికి వెళ్తే ఎనర్జీస్ లూజ్ అయిపోతాం. సో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేయబుద్ధి అవుతుంది అలాంటి పనులు. అయినా కూడా డార్క్ రూమ్స్ తొందరగా రావాలని చాలా కష్టపడిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.